శ్రీమాత్రే నమః. ఈరోజు 36వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 35వ శ్లోకం చెప్పు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపి అయినా సరే, చేదసి ఒకవేళ నీవు, పాపేభ్యః పాపాత్ములు, సర్వేభ్యః అందరిలో, పాపకృత్తమః పరమ పాపిష్టి, సర్వం అందరిలో, జ్ఞానప్లవేనైవ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమనే పడవలు ఖచ్చితంగా, రుజినం పాపం, సంతరిష్యసి నీవు దాటిపోగలవు. పాపాత్ములందరికంటే పరమ పాపిష్ఠివారు అని పరిగణింపబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. 37వ శ్లోకం రేపు చెప్పుకుందాం.